ఓకే. హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్. ప్రీవియస్ ఎపిసోడ్లో లూఫీ వీవీకి క్లాస్ పీగడంతో తనకు తానుగా ఒక నిర్ణయానికి రాకూడదని అర్థమవుతుంది. లూఫీ సరిగ్గానే చెప్పాడని క్రోకడైల్ని ఆపడమే సరైనదని అందరితోటి చర్చలు జరిగాక వీవీ తన దగ్గరున్న మ్యాప్ను బయటికి తీసి తన నాన్నగారైన కింగ్ కోబ్రా అలబార్నాలో ఉన్నాడని, తిరుగుబాటు సైన్యమేమో కటోరియాలో ఉందని, అంతేకాకుండా వాళ్ళు అలబార్నా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తుంది. సాంజీ ఇది జరగకముందే క్రోకడైల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే వీవీ ఏమో క్రోకడైల్ రైన్ బేస్ లో ఉన్నాడని, ఇక్కడ నుంచి ఉత్తరంగా ఒక రోజు ప్రయాణం చేస్తే అక్కడికి చేరుకుంటామని చెప్తుంది. దానితో అందరూ రైన్ బేస్ కి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అంతే, ఇలా 2 అడుగులు వేసారో లేదో లూఫీ ఓసప్పు వాలిపోతారు. వీళ్ళని చూసిన ఆమె ఉదయానికి ఇలాగైపోయారు, మధ్యాహ్నానికి ఏమైపోతారంటే లూఫీ ఓసప్పు నీకే, నువ్వు ఒంటి మీద బాగానే కూర్చున్నావు, నడిసేవాడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అయితే కటోరియాలో ఉన్న కోజాను కలవడానికి ఒక పిల్లవాడు వస్తాడు తిరుగుబాటు సైన్యంలో చేరడానికి. అయితే వాడు చిన్న పిల్లవాడు కావడంతో కోజా వాడిని సైన్యంలో తీసుకోవడానికి ఒప్పుకోడు. కానీ పిల్లవాడు అదే పనిగా అడగడంతో కోజా పక్కనే ఉన్న అతన్ని తన మీద ఉన్న క్లాత్ని తీయమంటాడు. అతనికి రైట్ హ్యాండ్ పోగా గాయంతో కనిపిస్తాడు. ఈ గాయం కోజాని కాపాడే సమయంలో జరిగింది. అదే విషయాన్ని ఆ చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. కానీ ఆ బుడ్డోడు మాత్రం ఇదంతా నువ్వు నన్ను భయపెట్టడానికే చేస్తున్నావు. రాజుగారు వర్షాన్ని దొంగలించడం వల్ల పట్టణాలు ఎండిపోతున్నాయి, ప్రజలు చనిపోతున్నారు, అలాగే చాలా మంది నా స్నేహితులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదంతా రాజుగారి తప్పు వల్లే. అందుకే నేను కూడా మీతో పోరాడాలనుకుంటున్నాను, గాయపడినా లేదా చనిపోయినా సరే. అయితే కోజా మాత్రం మాకు మాత్రం పోరాడాలని ఉందనుకుంటున్నావా? మా అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి, కాబట్టి ఇక్కడి నుంచి దుబాయ్. అయితే బుడ్డోడు అలాంటప్పుడు నీకెందుకు ఈ గొడవ అంటాడు. ఆ మాటకి కోజా ఇది మేము కోరుకున్నది కాదు, దేశం కోరుకున్నది. ఇది నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దీనికి నీకు సంబంధం లేదు. ఇక్కడి నుంచి దుబాయ్. ఏదైనా నేను ఒక్కసారి చెబుతాను, నువ్వు ఇక్కడే నా కళ్ళ ముందు ఉంటూ నాకు ఎక్కువ కోపం తెప్పించుకో. ఇక అలా బుడ్డోడి మీద అరుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. తన చుట్టూ ఉన్న అనుచరులు ఆ పిల్లవాడి పైన అంతలా అరవడం అనవసరం కదా అంటే వాడిని చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకొచ్చింది. సరే, మన దగ్గర అన్ని ఆయుధాలు సమకూరాయా, అలాగే ఇతర పట్టణాలకు కూడా. అంతేకాకుండా తొందరలోనే మన పూర్తి శక్తితో అలబార్నాపై దాడి చేయాలి. ఇక అలబార్నాలో చూసుకుంటే చాకా కింగ్ కోబ్రాతో తిరుగుబాటు సైన్యం అలబార్నాపై దాడి చేయడానికి ఇంకా సమయం ఉంది. ఇంతలోపే ఏదైనా చర్య తీసుకోవడం మంచిది. అయితే కింగ్ కోబ్రా మాత్రం ఇదేం అక్కర్లేదని చెప్పాను కదా, ఇదేమన్నా పిల్లల గొడవ అనుకుంటున్నారా ప్రతీకారం తీర్చుకోవడానికి? కానీ చాకా ఇది ఇలాగే వదిలేస్తే దేశ ఉనికి పాడైపోతుందంటాడు. అయితే ఏంటి, డాన్స్ పౌడర్ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ విషయం తేలిపోయింది. ఎవరో మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరేమో మన దేశ ప్రజల్ని నాశనం చేయమని సూచిస్తున్నారా? ఈ తీగలను ఎవరు లాగుతున్నారో తెలుసుకోకపోతే మన దేశ పతనానికి దారితీస్తుంది. అందరూ శ్రద్ధగా వినండి, ఇది మన దేశం, మన ప్రజలు. కింగ్ కోబ్రా ఇలా అన్నాక చాకా తెలియని తీగలు చర్యలు చేపట్టిన తర్వాత మనం చర్య తీసుకున్నా అది ఆలస్యానికి దారి తీస్తుంది కదా సార్. కానీ కింగ్ కోబ్రా మాత్రం దయచేసి అర్థం చేసుకోండి అంటాడు. అయితే అక్కడి నుంచి వెళ్లే సమయంలో చాకాతో పిల్ రాజు మనల్ని దాడి చేయడానికి అనుమతించడం లేదు. ఈ సమయంలో ఎగరం ఉంటే చాలా బాగున్ను, కానీ వీవీ ఎగరం దీనిని పరిష్కరించడానికి వేరొక వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. ఇది ఎలా ముగుస్తుందో అనే దానిపై నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే చాకా పిల్ ఇలా మాట్లాడుకునే సమయంలో అక్కడికి సైనికుడు వచ్చి కారో తిరిగి వచ్చిందని న్యూస్ని తెలియజేస్తాడు. కారో ఎంతో దూరం నుంచి పరిగెత్తుకుంటూ రావడం వల్ల చాలా అలిసిపోయి ఉంటుంది. పీపాల నీళ్ళు అలా తాగుతూనే ఉంటుంది. ఒక పక్క కింగ్ కోబ్రా వీవీ లెటర్ని చదువుతూ ఉంటాడు. అప్పుడే చాకా పిల్ వచ్చి ఆ లెటర్ని ఎవరు పంపించారని అడగగా కింగ్ కోబ్రా ఈ లెటర్ వీవీ దగ్గర నుంచి వచ్చిందని చెబుతాడు. దానిలో ఏముందని అడగగా కింగ్ కోబ్రా లెటర్ని చూస్తూ ఉండగా బ్యాక్గ్రౌండ్ లో వీవీ, నాన్నగారు నేను రాసిందంతా నిజం, ఇదే వాస్తవం. ఈ రాజ్యానికి బాధను మరియు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో కాదు, క్రోకడైల్. ఎగరం కూడా క్రోకడైల్ చేతిలో పడినవాడే. అయితే కింగ్ కోబ్రా వీవీ రాసింది చదివిన తర్వాత క్రోకడైల్ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడని నేను మూర్ఖంగా నమ్మాను.
అతను ఈ రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. అయితే బిల్ కూడా ఇగరం వీవీని కాపాడే సమయంలో చనిపోయాడని ఎంతో బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ లెటర్లో ఇంకా వీవీ రాసింది కోబ్రా చదువుతూ ఉంటాడు. అరబాస్టాన్ని కాపాడడానికి, నాకు శక్తినివ్వడానికి కొంతమంది స్నేహితులు నాకు తోడుగా ఉన్నారు. వారు ఖచ్చితంగా అరబాస్టా రాజ్యాన్ని కాపాడతారని నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడతో వీవీ లెటర్ క్లోజ్ అవుతుంది. చాకా కారోని ఈ లెటర్ తెచ్చినందుకు శబాస్రా కుర్రాడంటే అదే టైంలో కారో చేతికి బ్యాండేజ్ కనిపించడంతో ఏమైనా గాయమైందా చూస్తానని చాకా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది లూఫీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా కట్టుకున్నారు కాబట్టి కారో చాకాని ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక చాకా కూడా నీ ఏడుపును వేడని వదిలేస్తాడు. అయితే కింగ్ కోబ్రాకి శత్రువు ఎవరనేది తెలిసింది కాబట్టి సైనికుల్ని దాడి చేసేందుకు రెడీ అవ్వమంటాడు. బీవీ సంకల్పం ఇగరం మరణం విఫలం కానివ్వకుండా వెంటనే చర్య తీసుకునేందుకు క్రోకడేలో ఉన్న రైన్ బేస్ కి వెళ్తానని అంటాడు. అయితే చాకా పిల్ రైన్ బేస్ ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉంది. తక్షణమే చేరుకోవడం అంటే అది కుదరని పని. ఒక పక్క క్రోకడైల్ ప్రజల్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా మీకంటే ఎక్కువగా క్రోకడైల్ని గౌరవిస్తున్నారు. అందుకే ముందుగా మేము వెళ్ళి రైన్ బేస్ పై దాడి చేస్తాం. మరియు ఇదే అవకాశంగా తిరుగుబాటు సైన్యం ప్యాలెస్ పై దాడి చేసే అవకాశం కూడా ఉంది. తిరుగుబాటు సైన్యం ఈ ప్యాలెస్ పై దాడి చేస్తే చేయనివ్వండి. నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ దేశం ప్రతి ఒక్కరిది. ఒకవేళ రాజ్యం పతనమైన క్రోకడైల్ ఓడిపోయేంత కాలం దేశంలో ఉన్న ప్రజలచే పునర్జన్మ పొందుతుంది. అయితే తిరుగుబాటు సైన్యంతో మనమే పోరాడితే అది చూసి ఆనందించేది క్రోకడైలే. ఒకవేళ మనం అనుకున్నట్టు తిరుగుబాటు సైన్యం ఆగనిచో మన తక్షణ పని క్రోకడైల్ని బయటికి లాగడం. మనం 7 ఓవర్లాడ్స్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. క్రోకడైల్ గుండేమి బలహీనమైనది కాదు. ఈ యుద్ధం ముగిసేలోపు త్యాగాలు కూడా లేకుండా ఉండవు. చాకా, నేను యుద్ధ సమావేశం నిర్వహించబోతున్నాను. అధికారులందరినీ రమ్మని చెప్పు. బిల్, మీరు ముందుకు సాగుతూ శత్రువుల నిఘాను గుర్తించండి. మనం రేపు ఉదయాన్నే యుద్ధానికి బయలుదేరబోతున్నాం. ఒక పక్క లూఫీ వాళ్ళు రైన్ బేస్కి చేరుకుంటారు. ఇక అప్పుడే జోరో, మనం ఇప్పుడు ఈ దేశంలో ఉన్నామని బార్క్ వర్క్స్ కి తెలుస్తుందంటారా అని అడిగితే మిస్టర్ 2 వీళ్ళని చూసేసాడు కాబట్టి మేబీ తెలిసి ఉండొచ్చని ఆ విషయం మీదే మాట్లాడుకుంటూ అలా రైన్ బేస్ కి చేరుకుంటారు. ఇలా చేరుకోగానే లూఫీ ఓసప్పో నీరు కోసం పరుగులాట స్టార్ట్ చేస్తారు. ఒక పక్క శాండ్ కేఫ్ లో స్మోకర్ తాస్కి లూఫీ వాళ్ళ కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ మాట్లాడుకునే టైంలోనే మనోళ్ళిద్దరూ ఎంట్రీ ఇస్తారు. వస్తే వచ్చారు, మళ్ళీ స్మోకర్ పక్కనే కూర్చుని గోల చేస్తూ ఉంటారు. వీళ్ళని గమనించిన తాస్కి స్మోకర్ తో స్ట్రా హెడ్ కి బర్క్ వర్క్స్ ఆర్గనైజేషన్స్ కి ఏమైనా కనెక్షన్ ఉందని అడిగితే స్మోకర్, క్రోకడైల్ని గుద్ద పగలగొట్టడానికని స్ట్రా హెడ్ బయలుదేరాడని నాకు తెలుసు, కానీ ఏముందా మామ వాటర్ మామ ఏం చెప్పు మామ తాగు మామ వాళ్ళకి కూడా పట్టుకెళ్ళాలి మామ. ఒక పక్క మిగతా వాళ్ళందరూ వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదే టైంలో చాపర్ బయటికి వెళ్తాడు. ఇక్కడేమో లూఫీ ఓసప్ 3 వాటర్ బీరల్స్ పట్టుకొని లెగెత్తడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ వెనకాల స్మోకర్ కూడా. అయితే ఎవరికి వారు డబ్బులు చెల్లించకుండా వెళ్ళిపోవడం వల్ల ఆ మనీ అంతా టాస్కీయే కడుతుంది. మరొక పక్క లూఫీ ఓసప్ వెనకాల మెర్విన్స్ కూడా వెంబడించడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడేమో వీళ్ళంతా ఏ గోల లేకుండా ప్రశాంతంగా ఉందని రిలాక్స్ అవుతూ ఉంటే అదే టైంలో లూఫీ ఓసప్ మెర్విన్స్ తో రన్నింగ్ రేస్ చూశాక వీళ్ళు కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అయితే వీధుల్లో ఇలా పరిగెడుతూ ఉండగా వీళ్ళ ఫొటోస్ అక్కడ ఉన్న ప్రజల చేతుల్లో కనిపిస్తూ ఉంటాయి. లూఫీ ఏమో వీవీని క్రోకడైల్ ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. వీవీ ఒక బిల్డింగ్ ని చూపిస్తూ అదే క్రోకడైల్ క్యాజినో అయిన రైన్ డిన్నర్స్. ఇక అక్కడ నుంచి వీళ్ళంతా 3 టీమ్స్ గా విడిపోతారు. లూఫీనేమో స్మోకర్ వెంటాడుతుంటే మిగతా 2 టీమ్స్ ని మెర్విన్స్ వెంబడిస్తూ ఉంటారు. ఇక ఈ గ్యాప్ లోనే చాపర్ మళ్ళీ ఆ ప్లేస్ కి తిరిగి వస్తాడు. కానీ అక్కడ ఎవరో కనిపించరు. ఇక చేసేదేమీ లేక జోరో స్మెల్ ని బట్టి వీధులంట తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి పోయి ఉంటారు వీళ్ళంతా? ఒక్కొక్కరిది ఒక్కొక్క వైపు నుంచి వస్తుంది. ఒకవైపు జోరో వీవీని బర్క్ వర్క్స్ మిలియన్స్ చుట్టుముట్టేస్తారు. ఈ డెవిల్ తోటే వేట, రండిరా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వీవీ త్వరగా. జోరో అలా అనడంతో వీవీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొక వైపు సాంజీ నామిని జాగ్రత్తగా చూసుకోమని ఓసప్ అప్పచెప్తాడు. ఇక సాంజీ మెర్విన్స్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక పక్కేమో జోరో ఒక్కొక్కరిని గాల్లో ఎగరేస్తూ ఉంటాడు. మీ దగ్గర దొమ్ము ఇదేనా, మరొకసారి ప్రయత్నించండి. అయితే ఇదే టైంలో అక్కడికి తాస్కి వస్తుంది. రోరో నవా సోరో, మనం మళ్ళీ కలుసుకున్నాం. ఈ వాయిస్
నేను చాలా కాలంగా నీ కోసమే వెతుకుతున్నాను. సాధారణ పౌరుల దగ్గర మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? చూడమ్మా బుల్లి, నాకంటూ నా సొంత పరిస్థితులు ఉన్నాయి. అలాగని నీతో పోరాడాలనే కోరిక నాకు లేదు. మన మ్యాచ్ని మనం లాక్డౌన్లోనే పరిష్కరించుకున్నాం కదా. నేను చేయలేదు. నేను నీ మీద ఒక దెబ్బ కూడా ఇంకా కొట్టలేదు. ఆమె తనలాగే కనిపిస్తుంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. మీ ముఖాన్ని మీరు వదిలేసిరండి. మళ్ళీనా మీరు నన్ను ఎగతాళి చేయాలనుకుంటున్నారా? మీ పిర్రలపై 2 వాతలు పెట్టేస్తా. ఇక్కడ ఉంటే పెట్టినా పెట్టేస్తుంది. దూరంగా ఉండడం మంచిది. ఇక జోరో తాస్కి దగ్గర నుంచి తప్పించుకుంటూ పారిపోతూ ఉంటాడు. తాస్కి కూడా జోరో వెనకాల వెంబడిస్తూ ఉంటుంది. ఒక పక్క ఓసప్ నామి వదిలేయండ్రో అంటూ మిలియన్స్ నుంచి తప్పించుకుంటూ పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెట్టుకుంటూ రైన్ డిన్నర్స్ క్యాసినో దగ్గరికి వస్తారు. ఇలా ఎంటర్ అవ్వారో లేదో ముగ్గురు గన్స్ పెట్టుకుని కాల్చి పారాయడానికి రెడీగా ఉంటారు. ఇదే టైంలో జోరో ముగ్గురిని ఒక తన్ను తన్నేస్తాడు. నామి ఓసప్పు జోరోని వీవి నీతో పాటు లేదా అంటే జోరో వీవి ఈ పాటికే ఇక్కడికి వచ్చేసి ఉండాలి కదా అంటూ ఉండగా ఈ టైంలోనే లూఫీని స్మోకర్ వెంబడిస్తూ ఉంటాడు. ఇక నలుగురు క్యాసినో వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. వీవి ఈ టౌన్లోనే ఉందంట కదా. అవును, నేను ఇంతకుముందే మిలియన్స్ ద్వారా ఈ వార్తను తెలుసుకున్నాను. ఆ వెర్రి ఎలకన్ను స్వాగతించండి.